అధ్యక్షులుగా గౌరవనీయులు నితిన్ నబీన్ గారిని నియమించడం పట్ల ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా అతి చిన్న వయసు నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా బీహార్లో ఉన్నటువంటి నితిన్ నబీన్ గారు ఆయన చేస్తున్నటువంటి సేవలను ఆయన విజయ పరంపరను గుర్తిస్తూ మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు స్ఫూర్తినిస్తూ ఆయన యొక్క నియామకాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి నితిన్ నబీన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని చిన్నప్పటి నుంచి రాజకీయాల లోపల 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నితిన్ నబీన్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తృతపరచడంలో మరి అన్ని రాష్ట్రాల లోపల అధికారంలో చెప్పడంలో మరి ఆయన పాత్ర మరి చెప్పరాంది. అటువంటి నాయకత్వాన్ని కోరుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయనను జాతీయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులు ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నాయి. జాతీయ నూతన అధ్యక్షులుగా నియమితులైన నితిన్ నవీన్ గారికి దుబాక మున్సిపల్ బీజేపీ పార్టీ తరఫున కంగ్రాచులేషన్ చేస్తూ, ఒక సామాన్యమైన కార్యకర్త కూడా ఇంత పెద్ద పార్టీకి అధ్యక్షుడు కావచ్చని ఓన్లీ అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతూ ఉన్నది. ప్రతి పార్టీలో వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనమడు, ఈ విధంగా ఉంటుంది. కానీ బీజేపీ పార్టీలో మాత్రమే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపు తీసుకొస్తూ ప్రతి ఒక్కరిని అధ్యక్ష పదవి నుంచి ప్రధానమంత్రి పదవి దాకా రాష్ట్రపతి పదవిలో కూడా సామాన్య కార్యకర్త గుర్తింపు పెట్టే పార్టీ మన బీజేపీ పార్టీ మాత్రమే. దీన్ని ఈ విధంగానే కొనసాగిస్తూ ఇప్పుడు రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తలను మన దుబ్బాకలో కౌన్సిలర్గా చేస్తాం మరియు చైర్మన్గా చేస్తామని మన రఘునందన్ రావు గారు చెప్పడం జరిగింది. ఇలాగే సామాన్య కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి నితిన్ నబీన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.